నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరి పట్టణంలో ఉన్న కిసాన్ క్రాఫ్ట్లో మంగళవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం సోమిరెడ్డికి సాదరంగా ఆహ్వానం పలికారు. తొలుత సోమిరెడ్డి జ్యోతి ప్రజ్వాల కార్యక్రమం చేశారు. అనంతరం ఫ్యాక్టరీలో తయారయ్యే వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కిసాన్ క్రాఫ్ట్ సంస్థ పొదలకూరు మండలానికే గర్వకారణమన్నారు. గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈ సంస్థ ప్రారంభించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించానన్నారు. 81 కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థను ప్రారంభించారని, ప్రస్తుతం సంస్థ టర్నోవర్ 220 కోట్లన్నారు. రైతులకు అవసరమైన 1,38,815 రకాల వ్యవసాయ పనిముట్లను ఈ సంస్థలో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఇండియాలో మొత్తం 14 బ్రాంచీలు ఉన్నాయన్నారు. తాము వ్యవసాయ రంగానికి, రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం 1 ఎకరాలో అయినా భూసార పరీక్షలో జరిగిందన్న దాఖలాలు లేవన్నారు. అనంతరం కిసాన్ క్రాఫ్ట్ చైర్మన్ రవీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ తమ సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ సభ్యులు సోమిరెడ్డి మరియు సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ క్రాఫ్ట్ ఉద్యోగులు, సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ క్రికెట్ నికోలస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక్క సంవత్సరం 650 crores 650 కోట్లు యాంత్రీకరణ ఖర్చు పెడితే బహుశా దాదాపు 650 కోట్లు క్రాస్ చేయాలి 5 సంవత్సరాలు. మనం డ్రిప్ ఇరిగేషన్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డాం. సెకండ్ ఇయర్ గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో నిలబడింది, మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషక పదార్థాలు, వాటిని 50% ఫార్మర్, రైతు 50%, గవర్నమెంట్ 50% అంటే నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాంటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 100% ఫ్రీ చేశారు, 100%. అది కూడా ఒక రికార్డు. దేశంలో మైక్రో న్యూట్రియంట్స్ మీ పొలంలోకి వచ్చి మీ అక్కడ సాయిల్ టెస్ట్ చేసి, భూసార పరీక్షలు చేసి, సాయిల్ టెస్ట్లో డెఫిషియన్సీస్ ఏమున్నాయో, లోపాలు ఏమున్నాయో వాటికి జింక్, బోరాన్, జిప్సం అని ఫ్రీగా 50% కాకుండా 100% ఫ్రీగా ఇచ్చినాం. అదొక చరిత్ర, రికార్డ్. ఇండియాలో మైక్రో న్యూట్రియంట్స్ ప్రతి రైతు భూమి సాయిల్ టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న లోపాలకి 100% ఉచితంగా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చిన స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నేను మినిస్టర్ ఉన్నప్పుడు అని చెప్పేసి అట్లా మనం చేసాం. ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయా? ఈ భూసార పరీక్షలు జరుగుతున్నాయా? లేదే. అసలు మైక్రో న్యూట్రియంట్స్ 50% కూడా సప్లై లేదే. మనం ఫ్రీగా ఇచ్చాము, 50-50 కూడా లేదే. అది పరిస్థితి. ఇక్కడ పవర్ వీడర్స్, స్ప్రేయర్, గ్యాస్ కట్టర్, మినీ హార్వెస్టర్, వాటర్ పంప్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ చేస్తున్నాం. వాళ్ళకి